అమ్మేసినాము. హలో నాయనా, ఐఫోన్ తీసుకున్నా. ఎద్దు తీసుకున్నా. పైసలు ఎవరికి కొట్టించినావా? సునీల్ గారికి కొట్టించినావు. అరే ముందు వానికి ఫోన్ చేయాలరా, తొందరగా సునీల్ గారికి ఫోన్ చేయాలి. రే హలో, రే సునీల్ చెప్పరా. అరే ఫోన్లా 80,000 కొట్టినది చూడరా, ఫోన్ పే కొట్టినారా సునీల్? ఉదయం ఎందుకు సతాయిస్తున్నారా? మీతో ఇక్కడ పైసలు. అరే నీకు 80,000 ఫోన్ పే చేయించినాం రా మేము. చూస్తున్నారా, ఒక్క నిమిషం ఆగు. అవునరా, పడ్డాయి 80,000 పడ్డాయి. సరే వస్తున్నాం. ఇన్నిగానం పైసలు ఎక్కడివిరా మీ దగ్గర? అది మళ్ళీ వచ్చి చెప్తా, ఆగ్రా ఆడికి వచ్చి చెప్తా. సరే సరే, ఏనే ఉన్నదా? సరే వస్తున్నాం. తొందరగా వారా మన దగ్గరకు, మా అకౌంట్కి పైసలు కొట్టిస్తున్నాం. మన అకౌంట్లో 80,000 వేసినాం మనం. అరే 80,000 వచ్చినాయి కదా, ఆ పైసలు ఇప్పుడు మాకు ఐఫోన్ కావాలి, మాకు ఐఫోన్ ఇప్పి సరేనా? లేవు తొందరగా పోదాంపా. మీతో ఇన్నిగానం పైసలు ఎక్కడివిరా? అవి మేము ఫోన్ తీసుకున్న తర్వాత చెప్తారా? ఇప్పుడే చెప్పండి నాకు. లేదు అది మా అన్న కొట్టేది ఉంటే కొట్టించినాం నీకు ఫోన్కి. పా మాకు ఐఫోన్ ఇప్పితూ. అరే ఉండరా, కొద్దిగా అమ్మాయితో మాట్లాడొస్తా. సరే. హలో బేబీ, ఐఫోన్ తీసుకున్నాయే నిన్న. 2 hours later. అమ్మ ఐఫోన్ ఇప్పించినందుకు ఆ పిల్లతో గంటలు గంటలు మాట్లాడుతున్నాడు వీడు. అవునరా, మరీ ఇంత ఉండొద్దు. అవును, మీకు ఇన్నిగానం పైసలు ఎక్కడి నుంచి వచ్చానురా? అంటే అది వేరే మ్యాటర్లే మామ. సరే చెప్పరా. అంటే మొన్న మేము వస్తున్నప్పుడు దారిలో ఒక ఎద్దు కనిపించిండ్రా, ఆ ఎద్దు అమ్మినాం రా. అరే అవునరా, మాది కూడా 2 రోజుల నుంచి కనిపించలేదురా. అవునా, ఏ కలర్ రా? అరే ఎలుపు తెలుపు ఉంటదిరా, మాదేరా. అవునా? చిన్న సెకండ్ ఎవరా నీలా? ఒరే